అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక లడ్డు ఇలాంటిది కానీ తిన్నట్లయితే ఆ రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారో. మరి ఈ లడ్డు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎప్పుడు వేయించినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి పప్పు లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెడితే పప్పు మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పానండి ఈ విషయము. చక్కగా ఓపిగ్గా ఇలా కలుపుకుంటూ పల్లీలను వేయించుకోవాలి. వెంటనే మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగనే వదిలేస్తే మాడిపోతాయి. అందువలన పల్లీలు ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే మూకుడులో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు తెల్ల నువ్వులు వేసి, ఈ నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లోనే చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత నువ్వులు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే మూకుల్లో మనము ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, 1/2 కప్పు గుమ్మడి గింజలు తీసుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదండి. అవి మొత్తం మూకుల్లో వేసి ఒక్కసారి అలా అని స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ఉంచితే ఆ వేడికి సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తరువాతనే మనము మిక్సీ వేసుకోవాలండి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 యాలకులు వేసుకోవాలి. తరువాత మనము వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి, అవి మొత్తం వేసుకోవాలి. పల్లీలకు పొట్టు తీయకుండా వేసుకుంటేనే మంచిది. మిక్సీకి వేసేటప్పుడు మరీ పౌడర్ లాగా కాకుండా కాస్త అంటే రవ్వగా ఉన్నట్లుగా వేసుకొని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పొడిని మొత్తం. తరువాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వులు కూడా మిక్సీ వేస్తూ ఆపుతూ ఉంటే మనకి పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా అయిపోతుంది. అందువలన చక్కగా ఈ నువ్వుల పొడి కూడా ఆ పల్లి పొడిలో వేసుకొని, జీడిపప్పు బాదం పప్పు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడి చేసుకొని ఈ పల్లి పొడిలోనే కలుపుకుంటే సరిపోతుంది. మనము పల్లీలు, నువ్వులు, బాదం పప్పు అన్నీ కలిపి 3 కప్పులు తీసుకున్నాం కదండి. ఆ 3 కప్పులు అంటే అదే కప్పుతో 2.5 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 3 కప్పులకి 3 కప్పులు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2.5 కప్పు తురిమిన బెల్లం వేసి ఆ పొడిలో కలిసే విధంగా ఒక్కసారి ఇలా చేత్తో కలుపుకొని మళ్ళీ ఈ పొడిని మొత్తం మిక్సీ జార్ తీసుకొని కాస్త వేస్తూ వచ్చానండి. అట్లాగైతే మనకి చక్కగా మొత్తం కలుస్తుంది. అందువలన ఇలా మిక్సీకి మరీ పౌడర్లా కాకుండా కాస్త రవ్వలాగా వేసుకొని మరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా 2-3 సార్లుగా నేను మిక్సీకి వేశాను. మొత్తం పొడి ఈ ప్లేట్లో వేసుకున్న తరువాత ఇందులో మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేయట్లేదండి. చక్కగా చేత్తో కలుపుకొని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు లడ్డూలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డులు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి, పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో తినడానికి ఉపయోగపడతాయి. నేను అన్ని లడ్డూలు తయారు చేశాను చూడండి. మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.